హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు మరో 3 రోజులు కురుస్తాయన్న వాతావరణ శాఖ. తిరుపతి గంగమ్మను దర్శించుకున్న చంద్రబాబు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు, అనుమతులు లేకుండా విక్రయిస్తున్న పలు మెడిసిన్స్ సీజ్. కోదాడలో మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, ప్రతికూల వాతావరణంతో అప్రమత్తమైన పైలట్. ఫిలిం ఛాంబర్లో సినీ నిర్మాతల భేటీ, ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చ. మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ కు సుప్రీంకోర్టులో ఉరట, నకిలీ సర్టిఫికేట్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు. కోల్కతాలో అనుమానాస్పద డ్రోన్ కలకలం, దర్యాప్తు చేపట్టిన పోలీసులు. జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలనాలు, పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ తో సంబంధాలున్నట్లు వాంగ్మూలం. అహ్మదాబాద్ లో కొనసాగుతున్న కూల్చివేతలు, బంగ్లాదేశీయుల అక్రమ నిర్మాణాలు నేలమట్టం. పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ లో చెలరేగిన హింస, హోంమంత్రి ఇంటిని తగలబెట్టిన ఆందోళనకారులు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 400, నిఫ్టీ 120 పాయింట్లు జంప్.